హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకున్నాను. ఈ రోజు మనం వైజాగ్ వెళ్తున్నాం. చిన్న షాపింగ్ ఉంది. దానికంటే ముందు పింపుల్స్ బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. చిన్న క్లినిక్ వెళ్ళి అసలు పింపుల్స్ ఎందువల్ల వస్తున్నాయి, ఎలా తగ్గుతాయి, దాని ప్రాసెస్ ఏంటి, ఇది కనుక్కుందాం. దీని తర్వాత లంచ్కి వెళ్ళిపోదాం. లంచ్ తర్వాత మా ఫ్రెండ్ ఒక మొబైల్ కొనమని చెప్పాడు, నాగేంద్ర అనే అబ్బాయి. ఆ మొబైల్ కూడా కొనేసాక కొంత టైం ఉంటుంది కదా, ఆ టైంలో మనం లైఫ్ స్టైల్ కానీ వెస్ట్ సైడ్కి కానీ వెళ్ళి చిన్న వ్లాగ్ ఆ షాపింగ్ కూడా చేసేయచ్చు మనం. ఓకేనా? ఫస్ట్ అయితే క్లినిక్ వెళ్ళి కలుద్దాం. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. చాలా టైం తర్వాత బోల్డ్ అండ్ సిగ్నల్స్ దాటి వైజాగ్ అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తానికి అడ్రస్ వాళ్ళని వెళ్ళి అడిగేసి హెయిర్ క్రియేషన్స్ కి అయితే వచ్చేసాం. అసలు నా స్కిన్ కి ఏమైందో ఒకసారి అడిగి తన మాటల్లో తెలుసుకుందాం ఒకసారి. అంటే అది ఎలా క్యూర్ అవుతుంది, బడ్జెట్ ఎంత అవుద్ది, ఎన్ని డేస్ పడుతుంది, ఇవన్నీ ఒకసారి మాట్లాడదాం. ఓకే, లెట్స్ గో. ఇందులోనే మేడం హాయ్. చేస్తారా మేడం? సో ఫైనల్గా మేడంతో మాట్లాడాము. ఇప్పుడు మన ట్రీట్మెంట్కి రెడీ చేస్తున్నారు. సరే ఏం చేస్తాను అంటే పీల్ ఏదో ఒకటి వేస్తానని అన్నారు. నేను మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ట్రీట్మెంట్ చూసేద్దాం. అంటే వాళ్ళు రెడీ అయిన తర్వాత పిలుస్తారు కదా, అప్పుడు ఒకసారి నేను కెమెరా యాక్సెస్ కూడా అడిగాను. పర్లేదు షూట్ చేసుకోమని చెప్పారు. ఒకసారి చూద్దాం దాన్ని కూడా, అంటే ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారని. ఇది కూడా డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుందా సార్? 3 daysలో? జ్యూస్, డైట్, వాటర్ జ్యూస్ తీసుకోవాలి. బదులు జ్యూస్ తీసుకో. కోకోనట్ వాటర్ కానీ, చెరుకు రసం కానీ, అట్లా గ్రీన్ టీ ఎక్కువ తీసుకో. తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా మనకి చాలా మంచిది. ఫ్రూట్ సలాడ్, ఒక చిన్న బౌల్ ఫ్రూట్ సలాడ్, అన్ని బౌల్స్ మనకి మిక్సీ ఫ్రూట్ సలాడ్ ఉంటుంది, కీరా తీసుకో. సాఫీ అది మనం తీసుకుంటున్నారు కదా, అండ్ ఆయిల్ కంటెంట్ కొంచెం తగ్గిస్తారు. ఆయిల్ తగ్గించాలండి. సాఫీ, వాటర్, టాబ్లెట్స్ వెళ్తుంది ప్రెసెంట్. జ్యూసెస్ కూడా తీసుకుంటాను. ఓకే మేడం. ఓకే మేడం. నెక్స్ట్ మాక్స్ అయితే కొంచెం ఈ రిమైనింగ్ ఇవి ఉన్నాయి కదా, మారిపోతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ సేమ్ ఇదే వేస్తాము. నెక్స్ట్ సెషన్ దాని నెక్స్ట్ సెషన్ ఉంటుంది కదా, ఐ థింక్ 5th సెషన్ అట్లాగా, అప్పుడు మీకు ఎల్లో పీల్ వేస్తాం. అది బ్రైట్నింగ్ పీల్, దానికి పీలింగ్ అవుతుంది. ఓకే మేడం. పీలింగ్ మరొకటి దీనికి అవుతుంది, సాల్సిలిక్ కూడా అవుతుంది అనుకుంటా. ఇప్పుడు జస్ట్ ఆ ఏరియా ఏదైతే ఉందో మీకు పింపుల్, ఆ పింపుల్ చోట వస్తుంది. రిమైనింగ్ ఏరియాలో ఏం రాదు. కెమెరా కనిపించదు, కానీ ఎల్లో పీల్ అయితే మాత్రం 2 to 3 days మాయిశ్చరైజర్ రాస్తే ఓకే, లేదనంటే మాకు కనిపిస్తుంది తెల్లగా తొక్కుతుంది. మొత్తానికి ట్రీట్మెంట్ అయితే పూర్తి అయిపోయింది. అండ్ వాళ్ళు నాకు ఇంగ్లీష్ లో చాలా చెప్పారు. తెలుగులో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆయిల్ అండ్ ఎక్కువ సోప్ వాడటం వల్ల, అండ్ మా డాడీ కూడా లైట్ గా పింపుల్స్ ఉండేవి, అలా ఇంకా వాటి తరాలు ఏముంటది కదా సంథింగ్, అలాగే నాకు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ క్లీన్ అవడానికి ఏంటంటే పీల్ చేయాలట. బ్లాక్ పీల్ అని చెప్పారు. అది లోపలికి వెళ్ళి డెడ్ స్కిన్ ని బయటికి పంపిస్తుంది. అంటే కురుపులో లోపల చీము టైప్ లో ఉంటది కదా, దాన్ని అదే ప్లేస్ లోనే డెడ్ చేసి బయటికి పంపిస్తుందట. సో చూడాలి, అంటే ఎప్పుడైతే పీల్ వేసారో ఒక 2 రోజుల తర్వాత అది డెడ్ స్కిన్ బయటకు వస్తుంది. మేబీ వీడియో చేయడానికి అవ్వకపోవచ్చు, ఒక 2-3 రోజులు. సరే మొత్తానికి ట్రై చేద్దాం. 40,000 అయితే అయింది నాకు ఓవరాల్ గా. 10 సిట్టింగ్లు ఉంటాయి. ఇవి కాక టాబ్లెట్లు ఇచ్చారు, రోజుకో టాబ్లెట్ వాడాలి. ఇందులో 30 టాబ్లెట్లు ఉంటాయి. ఒక టాబ్లెట్ కాస్ట్ 100 రూపీస్. సరే మన రూమ్కి వెళ్ళి మాట్లాడదాం. ఇంతకు మించి నేను ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు. 43,000 అంటే 15 రోజులకు ఒకసారి ఒక సిట్టింగ్ అన్నారు. 10 సిట్టింగ్లు అంటే మినిమం 5 నెలలు. 5 నెలలకి ఈ టాబ్లెట్స్ యూజ్ చేయాలి. నెలకి 3,000, 5 మూలు 15,000, ఇది ఒక 40,000, 55,000. పింపుల్స్ కానీ రిమూవ్ అవ్వలేదా? 10 షార్ట్ వీడియోలు చేసేస్తాను హెయిర్ క్రియేషన్ మీద. ఓకే, క్లినిక్లో అనుకున్న దానికన్నా బేనా అయిపోయింది. నేను ఇంకా 1 month అయితే అయిపోద్ది అనుకున్నాను, కానీ 12 మాత్రమే అయింది. ఇప్పుడు మనం లంచ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఫస్ట్ లైఫ్ స్టైల్కి వెళ్దాం. లైఫ్ స్టైల్లోనే తీసుకుంటే ఒక స్నేకర్స్ కానీ, ఒక ట్రౌజర్ కానీ ఏదో ఒకటి ట్రై చేద్దాం. అంటే వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్రీగా చేస్తే బాగోదు కదా, మనం ఒకటి కొనుక్కొని మిగతా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఓకే, లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లైఫ్ స్టైల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం దాని కాస్ట్లు. పైగా ఇది సంక్రాంతి సీజన్ కదా,
మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది, అంటే బడ్జెట్లో ఏమొస్తాయి ఏంటనేది. ఒకవేళ అక్కడ ఆఫర్ ఏమన్నా పడితే అది కూడా ఒకసారి చూసేద్దాం. ఓకే, గో టు లైఫ్ స్టైల్. ఇప్పుడే పెద్ద టాస్క్ కూడా ఫినిష్ చేసాము. కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతుంది. నాయుడు కూడా ఇంకా డ్రైవింగ్ నేర్చుకోలే మనం కాబట్టి కరెక్ట్గా పెట్టగలిగాం. ఓకే రండి లైఫ్ స్టైల్కి వెళ్దాం. పైకి మనం చాలా భూముల కోసం లిఫ్ట్లో ఎక్కితే కానీ పైకి ఎక్కలేం. మరి అది ఫస్ట్ ఫ్లోర్ ఏదో నొక్కు, అందులో ఉంటుంది కదా. షాప్ అని ఉండదా? అంతే, ఫస్ట్ ఫ్లోరే మనం వెళ్ళాల్సిందే. లైఫ్ స్టైల్కి వెళ్ళాము. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కెమెరా అలో చేశారు, ఇప్పుడు వెళ్ళినప్పుడు కెమెరా మినిమం కూడా అలో చేయలేదు. ఆ స్టెప్స్ దగ్గర ఏదో చిన్న వీడియో తీసుకుంటే అది కూడా దగ్గరికి వచ్చి డిలీట్ చేయించారు. ఇంకా ఒకటో రెండు ఉన్నట్టున్నాయి కదా అని, ఇంకా ఒకటో రెండో క్లిప్స్ ఉంటాయి అవి పెడతాను. ఆ రేట్లు అవి చూసి ఇంకా వేస్ట్ రా బాబు, జూడియోలో బెటర్, జూడియో తీసుకుందాం అని వెళ్ళాం జూడియోకి. సేల్ అయితే చాలా బాగా నడుస్తుంది, కానీ అస్సలు ఖాళీ లేదు. మనం ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా సరే మినిమం 1 hour 1.5 hour లైన్లో నించోవాల్సిందే. ఆల్రెడీ టైము 1:30, అంత ఓపిక నాకు లేదు. ఎక్కడికన్నా భోజనం చేద్దాం బయటకు వచ్చాం. ఓకే, తింటూ మాట్లాడుతాం మిగతా. ఈ ట్రాఫిక్, షాపింగ్స్ ఏది ఖాళీ లేదు. నీట్ గా సుబ్బయ్య హోటల్కి వచ్చాం తినడానికి. కార్ పార్కింగ్ ఇక్కడ కూడా ఖాళీ లేదు. మేము వచ్చి అరగంట అవుతుంది, అరగంట నుంచి కార్ ఎక్కడ ఎట్టాలని అలా తిరుగుతానే ఉన్నాం. ఏం చేస్తాం? సరే నీట్ గా వెజ్ మీల్స్, ఫుల్ మీల్స్ సుబ్బయ్య గారి హోటల్లోని ఏం పెడతారో కూడా ఒక లుక్ వేసేయచ్చు. అంటే కంప్లీట్ లాగ్ చేస్తే బాగుంది తినేటప్పుడు, అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా. సో కొంచెం చూసేద్దాం. ఓకే రండి అయితే వెళ్ళిపోవచ్చు. నీకు ఎలా ఉంది ప్రాంక్ వీడియో? సుబ్బయ్య హోటల్లో ఫుల్ గా భోజనం చేసాం. బట్ టికెట్ అయితే టోకెన్ అయితే 250 రూపాయలు. వీళ్ళందరూ చెప్పారు బిర్యానీ వచ్చేసింది కదా ఎక్కడికైనా తీసుకోవచ్చు అని. బిర్యానీ అంతే ఇంత ఫుల్ గా తినలేము మేము, కడుపు నిండా హ్యాపీగా తిన్నాం. సరే ఇప్పుడు సిఎంఆర్కి వచ్చాను చెప్పాను కదా మా ఫ్రెండ్ మొబైల్ కొనాలని. అది ఈఎంఐలో తీసుకోలే, ఆడికి కావాల్సింది Vivo V27. మరి ఇందులో ఉంటే ఈఎంఐ అయితే తీసేసుకుందాం, లేదు అంటే నెక్స్ట్ షాప్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆడి గురించి తిరగాలి. ఓకే మాల్లోకి వెళ్దాం. సో సిఎంఆర్కి అయితే వెళ్ళాం ఫోన్ కొందామని, కానీ మొత్తానికి అయితే కొనలేదు. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లేదు. అంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటే 2000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది, కానీ వీళ్ళైతే 2000 డిస్కౌంట్ రాదని చెప్తున్నారు. సో ఇంకో 2 రోజులు వెయిట్ చేస్తే 2000 తగ్గుతుంది కదా. ఇంకా మన బడ్జెట్ అంటే 2000 అంటే చాలా ఎక్కువ. సో ఇంటికి వచ్చేద్దాం డిసైడ్ అయిపోయాం, మొబైల్లోనే బుక్ చేస్తాం. సో ఆడికి కూడా కాల్ చేసి చెప్పాను ఇక్కడ మరి 2000 తగ్గదురా అంటే, సరే మొబైల్లో బుక్ చేసుకుందాం, మన దగ్గర కూడా అంత క్యాష్ లేదన్నాడు. ఓకే అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. To the day I die.